అమ్మా, నాన్న నా కొడుకుని బాగా చూసుకోండి. నేను చనిపోతున్నాను. దయచేసి నా మొగుడికి మాత్రం ఇవ్వకూడదు అని జగిత్యాలలో అద్దం మీద ఒక వివాహిత రాసి ఆత్మహత్య చేసుకుంది. ఈ స్టోరీ ప్రెజెంట్ బాగా సెన్సేషన్ అవుతుంది. దీని గురించి మాట్లాడుకుందాం. మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ మేఘన గారు ఉన్నారు. మేఘన గారు నమస్తే. నమస్తే. జగిత్యాలలో ఏం జరిగిందంటే, నేను స్టోరీ చెప్తా, మీరు చూడండి. పోచమ్మవాడ అని ఏరియా, నగరానికి చెందిన గంగాధర్, శోభ ఇద్దరు. ఓకే. అంటే మరీ లేనోళ్ళు కాదు, అలానే బాగా ఉన్నోళ్ళు కాదు, జస్ట్ ఒక నార్మల్ మిడిల్ క్లాస్ పీపుల్. పర్వాలేదు, ఉన్నలో ఉన్నంత. మంచి కూతురికి సంబంధాలు చూస్తే ఒక సాఫ్ట్వేర్ సంబంధం దొరికింది. బాగుంది కదా, ఈడు జోడు బాగా కలిసింది. సాఫ్ట్వేర్ ఉద్యోగం, అబ్బాయికి లక్షల్లోనే, అమ్మాయి కూడా సాఫ్ట్వేరే యాక్చువల్గా. అంటే పెళ్ళయ్యాక జాబ్ చేయడానికి కూడా ఓకే వీళ్ళకి. ఓకే. ఇద్దరు సాఫ్ట్వేర్లు బాగున్నారు కదా అని పెళ్లి చేశారు. కట్నం ఒక డీలింగ్ ఉంటది కదా, 55 లక్షలకు ఒప్పుకున్నారు. ఒక 10 lakhs అయితే ఇచ్చేసారు క్యాష్ రూపంలో. అమ్మాయికి ఎలా గోల్డ్ పెడతారు కాబట్టి ఉన్నలో ఉన్నంత పెట్టారు. మిగతా అమౌంట్ 45 lakhs ఎప్పుడు ఇస్తారు అని అడిగితే, ఒక ల్యాండ్ ఉందండి, అది అమ్మి సెటిల్ చేస్తాం అన్నారు. మరి ఆ ల్యాండ్ రాసేయచ్చు కదా అని అడిగారు. ఉంటదిగా వాళ్ళకైనా కకుర్తి. లేదమ్మా, మాకు వేరే అవసరాలు కూడా చాలా ఉన్నాయి, ఇది ఒకటే కాదు. ఇప్పుడు అమ్మాయి పెళ్లికి కూడా కొన్ని అప్పులు చేశాం, అవి తీర్చుకోవాలి, ఇంకేవో చేయాలి, ఇల్లు పైన రెనోవేట్ చేసుకోవాలి, కొన్ని ఉన్నాయి. ఆ ల్యాండ్ పైగా ఇప్పుడు ఏంటంటే, మొన్న తెలంగాణలో విమానాశ్రయం పడుతుంది కదా వరంగల్ సైడ్, ఇది జగిత్యాల. దాని మీద ఆశతో కొంచెం అరో కొర్రో రేట్ అన్న పెరుగుద్ది కదా, కొన్ని రోజులు ఆగుదాం అనుకుంటున్నామండి అని అన్నారు. మంచి విషయం, పెద్ద విషయం కాదు. వీళ్ళేమో లేదు బాబు, బెంగళూరులో సెటిల్ అవుదాం అనుకుంటున్నారు, వీళ్ళు ఒక ఫ్లాట్ కొనాలనుకుంటున్నారు, ఈఎంఐలో ఎందుకు, మనం కొనివ్వాలి కదా, ఎంతలో వాడు సర్దుకుంటాడు, మీరు అర్జెంట్ గా అమ్మేసి ఇచ్చేసేయండి అని వేధించడం స్టార్ట్ చేశారు. అది అత్తింటి వాళ్ళ సిచ్యువేషన్. ఇక వాళ్ళు చూసుకుంటారు పెద్దోళ్ళు. ఇక్కడికి వస్తే మొగుడు పిల్లలు ఏం చేశారు, అక్కడ నుంచి షిఫ్ట్ అయిపోయి బెంగళూరుకి వచ్చారు. ఇద్దరు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు. ఈ అమ్మాయి కన్సీవ్ అయింది. సో కొన్ని రోజులు ఉద్యోగం ఆపేసి ఇంట్లో ఉంటుంది. ఇతను ఒకడే జాబ్ చేసుకుంటూ వస్తున్నాడు. పిల్లోడు పుట్టేశాడు. విషయం ఏంటంటే, ఇతను వేధింపు. పిల్లోడికి నా పోలిక రాలేదు, నీ పోలిక రాలేదు, ఏదో కొత్త పోలికలతో ఉన్నాడు. అలా రోజు వేధిస్తా ఉంటే, ఈ పంచాయతీ ప్లస్ మళ్ళీ వీళ్ళు మాకు ల్యాండ్ పంచాయతీ తేలట్లేదు, డబ్బులు ఎప్పుడు ఇస్తారో ఒకసారి అందరం కలిసి మాట్లాడుకుందాం అని ఊరికే గొడవలు అవుతున్నాయి రోజు అని చెప్పి పంచాయతీ పెట్టుకున్నారు. ఇప్పుడు పుట్టింటి వాళ్ళందరూ పెళ్ళప్పుడు ఉన్న వాళ్ళు, అత్తింటి వాళ్ళందరూ పెళ్ళప్పుడు ఉన్న వాళ్ళందరూ డిస్కషన్. ఎప్పుడు ఇస్తారు ల్యాండ్, అమ్మాయిని అన్నారు కదా, ఇంకా అమ్మలేదండి, అమ్మకానికి పెట్టాం, రేపో మాపో ఇచ్చేస్తాం. లేదు మాకు ఇప్పుడే కావాలమ్మా. అట్లా అంటే ఎలా అండి, ఇప్పుడు మనవడు వచ్చాడు, ఎంతగానో మాకు ఇది ఉంటది కదా, ఎంతో కొంత వాడికి ఇన్వెస్ట్ చేస్తాం, చూసుకోవాలి కదా, నా కూతురే కదా. వీళ్ళు పద్ధతిగానే ఉన్నారు, మరి ఏమి ఇవ్వకుండా అయితే లేరు. ఇటీవల ఏమన్నారంటే, అప్పటిదాకా బాగున్న మీటింగ్ అంటే మనవడికి కూడా పోలికలు రాలేదన్నారండి. అది మా ఓడి డిసప్పాయింట్మెంట్ ఉందంటే, వీళ్ళ డాడీకి ఒళ్ళు మండింది, నా కూతురునంత మాట అంటారు. అవసరం లేదు, చచ్చో చెడో ఉన్న దాంట్లోనే మేము తిన్నదే నా కూతురు పెట్టుకుంటాం, నా మనవాడిని కూడా మేమే చూసుకుంటాం, మేము వెళ్ళిపోతాం అని చెప్పి కూతురుని తీసుకొని పుట్టింటికి వచ్చేసాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్పారంటే, ఎందుకు వీళ్ళ కాపురం చెడింది, వేరుగా ఉంటున్నారంటే, మనవాడికి పోలికలు రాలేదంట అని చెప్పి ఊరంతా చాటింగ్. ఇప్పుడు వీళ్ళు బయట తిరగలేని పరిస్థితి, ఆ పిల్ల బయటకు వెళ్ళలేని పరిస్థితి. అంటే ఓ టైప్ ఆఫ్ అవమానంగా ఫీల్ అయ్యారు. ఈ పిల్ల పొద్దున్నే లేసి ఏం చేసింది, అద్దం మీద ఈ ఐబ్రో పెన్సిల్ తో రాసింది, నాన్న అమ్మ వీడిని బాగా చూసుకోండి, దయచేసి వాడికి మాత్రం ఇవ్వద్దు, వాళ్ళు చంపేస్తారు, ఎలాగోలాగో నాకు పెట్టిన బంగారం అంతా ఇక్కడే ఉంది, మీరే చూసుకోండి, ఉన్నలో ఉన్నంత బాగా చూసుకోండి, వాడికి ల్యాండ్ అమ్మి కూడా డబ్బులు ఇవ్వకండి, ఏదైనా ఉంటే నాకు కొడుకు మీద పెట్టండి, వీడిని ప్రయోజకం చేయండి, నేను చనిపోతున్నాను నాన్న అని రాసేసి చనిపోయింది. ఊరేసుకొని చనిపోయింది. లేదు ఇప్పుడు అమ్మాయి అయితే లేదు. ఇప్పుడు దీంట్లో ఎవరు నిందితులు, ఎవరిని ఏమన్నా అంటే, ఇప్పుడు సూటిపోటి వాళ్ళ మాటల వల్ల అవమానం తట్టుకోలేక చనిపోయింది అనుకోవాలా, పిల్లోడికి పోలికలు రాలేదన్న తండ్రి అనుమానంతోనా, అత్తింటి వేధింపులా, లేకపోతే ఈ వరకట్న వేధింపులా, ఈ కేసును అసలు ఎలా చూడాలి, మీకేం అర్థమైందో చెప్పండి. ఇప్పుడు ఇక్కడ పాయింట్ అంటే ఏంటంటే, ఇది వరకట్న వేధింపులు ఒకటి, డబ్బులు, వాళ్ళైతే డబ్బులు మనుషులు. ఇప్పుడు ఏదో ఉంది, బట్ ఆ అమ్మాయిని ఇప్పుడు అంత చిన్న వర్డ్ కి అమ్మాయి సూసైడ్ చేసుకుంది అంటే, ఆ అమ్మాయి కరెక్ట్ మనిషి అయ్యి ఒక నీతి నిజాయితీ పరులుగా ఉండి వాళ్ళ ఇంట్లో పెద్దోళ్ళ మాటలు విని ఏదో గుడ్డిగా పెళ్లి చేసుకొని కాపురం చేసుకున్న అమ్మాయిని, ఒక నా పోలికలతో ఒక అబ్బాయి పుట్టలేదు అని అంటే అర్థం ఏమవుతుందండి?
అమ్మాయి క్యారెక్టర్ ని అసాసినేట్ చేసినట్లు కదా. మేనమామ పోలికలు కూడా వస్తాయి కదా అదే కాదు, మేనమామ పోలికలకు అవసరం లేదండి. ఇప్పుడు కడుపుతో ఉన్నప్పుడు మనకి ఇష్టమైన వాళ్ళ ఫోటో, ఏ హీరోయిన్ ఫోటో, ఒక ఎవరైనా పిల్లల ఫోటోలు పెట్టుకుంటారు ఎక్కువ, వాళ్ళని చూస్తుంటే వాళ్ళు పోలికలు పుడతాయని. పోలికలు ఉండకపోతే వాళ్ళకంటే అబ్బాయి చదువుకున్నాడు, ఇంజనీర్ అంటున్నాడు, ఇప్పుడు ఆ అబ్బాయికి అంత డౌటే ఉంది, ఆ అబ్బాయి సాటిస్ఫాక్షన్ కోసం అంటే డిఎన్ఏ టెస్ట్ చేయించుకునేది ఉంటే కదా. ఎగ్జాక్ట్లీ, డిఎన్ఏ టెస్ట్ చేయించుకునేది ఉంటే కదా. అన్ని అవైలబుల్ ఉంది, అంత నాలెడ్జ్ ఉన్నప్పుడు అది చెయ్యొచ్చు. అది కాదు పాయింట్. ఇక్కడ పాయింట్ ఏమి అంటే వరకట్న వేధింపులే. దానికి ఇది యాడప్ స్టోరీ. ఇప్పుడు ఏదో ఒకటి అంటారు కదండి, ఇప్పుడు మీ దగ్గర నుంచి నాకు ఏదో రావాలా, గ్రడ్జ్ పిల్లోడు పోలికలు లేదని బెంగళూరులో చెప్పలా, వైఫ్ కి చెప్పలా, ఎప్పుడు మైండ్ లో పెట్టుకున్నాడు. అదే 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 ఇక్కడ కూడా వీళ్ళు మాట్లాడదాం, వాళ్ళ అమ్మ నాన్నలు చెప్పుకునేవాడు. ఒకసారి రండి అని చెప్పాక వరకట్న డిస్కషన్ కాస్త అక్కడికి వెళ్ళి అక్కడ ట్రిగ్గర్ అయ్యాడు గంగాధర్. నా కూతురు మేము తీసుకెళ్లిపోతామని చెప్పి తీసుకొచ్చాడు. అది ఇప్పుడు అంతే కదండి. ఇప్పుడు క్యారెక్టర్ నే ఇప్పుడు చేసినప్పుడు, ఇప్పుడు ఒక అమ్మాయి లాయల్ గా ఉన్నప్పుడు అండి చిన్న వర్డ్ చాలు. అంటే మనము పౌరుషం ఉండే వాళ్ళకి ఒక వర్డ్ ఉంది అంటే చచ్చిపోతారు. అదేం పెద్ద అంటే అది వాళ్ళు తీసుకోలేరు. ఎందుకంటే ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ చెప్తాను. మా ఊర్లో వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ కొట్లాడుతున్నారు, అంటే వేరే వాళ్ళతో కొట్లాడుతున్నారు. ఆయన చాలా కామ్ ఉంటే ఆయన 10 మందిలో మా సైడ్ వాళ్ళు కడప సైడ్ కదా చాలా పౌరుషం ఉంటుంది, మా వాళ్ళకి మాట పడరు. అని అంటే నువ్వు మొగోడివేనారా గుజ్జనా కొడక, అది ఏం చేస్తావు, వాళ్ళందరూ వస్తే నన్ను తిడతావని చెప్తే అక్కడ గొడవ చేస్తున్న ఆయన వెళ్ళి లోపలిపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకు చేసుకున్నాడు ఎవరికి అర్థం అవ్వలేదు. ఎందుకు చేసుకుంటారు ఇటువంటి పరిస్థితుల్లో ఆత్మహత్య అంటే? చాలా మంది అంటారు పిరికోలు ఆత్మహత్య చేసుకుంటారని. కాదండి, పిరికోలు కాదు ఆత్మహత్య. మనం చంపుకోవాలంటే దానికి చాలా ధైర్యం కావాలా, లేదు అంటే చాలా సెన్సిటివ్ మనస్తత్వం ఉంటుంది చూడండి, వాళ్ళు అది తీసుకోలేరు. ఆ రిసీవింగ్ పవర్ వాళ్ళకి చాలా తక్కువ ఉంటుంది. అంటే మెంటల్ సైకలాజికల్ గా ఆలోచిస్తే ఇంక వాళ్ళు దాని నుంచి బయటకు రాలేని పరిస్థితి. అంటే ఇంకా దానికన్నా వాళ్ళకి చావు చాలా చిన్నగా కనపడుతుంది. ఇప్పుడు ఆమె అంత ఇన్సల్ట్ చేసింది అంటే మనకు క్యాజువల్ అవ్వచ్చు, బట్ ఆ అమ్మాయి నేచర్ కి, ఆ అమ్మాయి మనస్తత్వానికి చాలా పెద్దది. అంటే ఒక క్యారెక్టర్ అసాసినేషన్ చేసావు అంటే, నన్ను వేరే వాళ్ళ దగ్గర పోయి ఉన్నావు అంటే అది తీసుకోలేరు. ఎందుకంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ అది కాదు. ఆ అమ్మాయి అంత నెగిటివిటీలో లేదు. ఆ అమ్మాయిది అంటే చాలా సున్నితమైన కోమలమైన మనస్తత్వం ఉంటేనే ఇలా చేయగలుగుతారు. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఆ అబ్బాయిని అడ్డం పెట్టుకొని వీళ్ళు కట్నం గురించి వేధింపులు చేయడమే కనబడుతుంది తప్ప, ఇప్పుడు అది అయితే అబ్బాయి గురించి, అబ్బాయి వేరే వాళ్ళు పుట్టింది అన్నది కాదు. అది కొన్ని ట్రిగ్గర్ పాయింట్లలో వాళ్ళు ట్రిగ్గర్ చేస్తారు. ఇప్పుడు ఆ అబ్బాయి కావాల్సింది కట్నము అంటే, ఇప్పుడు ఆ అబ్బాయి జాబ్ చేస్తున్నాడు కదండి, ఈ అమ్మాయి జాబ్ చేస్తుంది కదా, కట్నం ఎందుకంటే నాకు తెలియకడుగుతాను అంటే పాపం కన్సీవ్ అయింది కాబట్టి ఆగింది. ఇప్పుడు మళ్ళీ చేస్తామంటే చేస్తుంది. ఇప్పుడు ఒక ఇప్పుడు మొగుడు పెళ్లి చేసుకున్నప్పుడు అంటే, ఒక పెళ్ళానికి పోషించుకునే శక్తి లేకున్నప్పుడు పెళ్లిళ్ళు ఎందుకు చేసుకోవాలా? ఇక్కడ పోషించుకునే శక్తి కాదు, వాడు ఏదో మీరు అప్పుడు అన్న మాటకి నేను ఒకటి ప్లాన్ చేసుకున్నా, కారో ఇల్లో ఇంకేదో వాట్ ఎవర్ నాకు వస్తాయి కదా అని నేను ప్లాన్ చేసుకున్నా. మీరు ఇస్తలేరు, నా ప్లానింగ్ లాగానే ఉండిపోయింది. ఇప్పుడు ఒకటి వాళ్ళు ఇస్తారో హీరో, ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ కట్నము అది ఇల్లీగల్, అది తెలిసిందే. అయినా కూడా వాళ్ళు ఏదో బిడ్డ సంతోషం కోసం వాళ్ళు ఇస్తున్నప్పుడు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదండి. ఇప్పుడు నువ్వు కొనుక్కో, నీ డ్రీమ్స్ నువ్వు ఫుల్ఫిల్ చేసుకో, నువ్వు లోన్ తీసుకొని కొనుక్కో కారు, ఎవరొద్దన్నాడు? ఒకరు ఇప్పుడు సరే వాళ్ళు ఇస్తే ఓకే, లేకపోతే ఓకే, అట్లా మైండ్ సెట్ ఉండాలి తప్ప అంటే ప్రతిదీ నువ్వు కూర్చున్నా చేసినా నువ్వు ఇయ్యాలా అని అంటే, ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ మొగుడింటికి పోయి వాడికి అన్ని వండి పెట్టి తినిపెట్టి బిడ్డలు కనిపెట్టి అన్ని చేసి మళ్ళా కట్నం డబ్బులు ఇవ్వాలా అని వేధింపులు చేస్తే ఎక్కడ పోతారండి ఆడోళ్ళు చెప్పండి? ఇంత నువ్వు ఇస్తానని ఒప్పుకున్నావు కాబట్టి ఇవ్వాలి, లేకపోతే ముందే చెప్పాలి. అప్పుడు మేము సంబంధం ఓకే చేసుకునే వాళ్ళం కాదు కదా, ఇదో వేదింపు. మళ్ళీ మేము ఇంకొకరిని చేసుకునే వాళ్ళం కదా. అంటే ఇప్పుడు ఆ అబ్బాయికి ఇంపార్టెంట్ మనుషులు కాదు, మనీ కావాలా. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు క్రిమినల్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు 1,00,000 మందికి విడాకులు ఇస్తారు, 1,00,000 మందిని వేధిస్తారు. వాళ్ళకి డబ్బులే ప్రయారిటీ, డబ్బుల కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. బట్ ఆ అమ్మాయి యాక్చువల్ గా వాళ్ళ ఫ్యామిలీలో కూడా చాలా ఇష్యూస్ ఉన్నా కూడా అమ్మాయి ఎవరితో షేర్ ఉండకపోవచ్చు. లేదంటే అంత మానసిక వేదనతో అమ్మాయి లోపడే, కొంతమంది ఎక్స్ప్రెసివ్ ఉండరండి, లోపల పెట్టుకుంటారు. అంటే పిల్లకి చెప్పలేదు, వచ్చిన 5 days కి ఇది అయింది. యాక్చువల్ గా 5 days వచ్చిన 5 days కి పంచాయతీ అయింది. తర్వాత సెకండ్ డే ఇంటికి తీసుకొచ్చారు, చనిపోయింది. బెంగళూరులో వీడు ఎంత వేధించాడో మనకు తెలియదు, చెప్పడానికి లేదు. ప్లస్ కొద్దిమంది అంత ఇప్పుడు తల్లిదండ్రులు చెప్పిన మొగుడు కదమ్మా కొట్లాడలేదు, మనోళ్ళ పద్ధతులు అవే. ఆ పిల్లోడికే ఇంకా నోరు లేదు.
ఇప్పుడు ఆమె ఎంత మనోశోభ బాధలో ఉంటే గానీ ఆమె డెసిషన్ తీసుకుంటదండి. ఒకరినొకరు చంపుకోవాలంటే అది మామూలు విషయం కాదు. ఇప్పుడు ఆ అమ్మాయికి ఇంత ధైర్యం ఉన్నా, ఇంత నార్మల్ వేరే వాళ్ళు ఉన్నా, వీడు కాకపోతే వీడిని వదిలేసి నా లైఫ్ నేను బతుక్కుంటాను నా బిడ్డతో అలాంటిదైతే అనే కాదు. అమ్మాయి అంటే అమ్మాయి యాక్షన్ లో తెలిసిన ఆమె చాలా సున్నితము, పెద్ద తల్లిదండ్రులు పద్ధతిగా పెరిగినొచ్చి వాళ్ళు అంటే ఒకరిని అపోజ్ చేసే క్యారెక్టర్ లేదు. వాడు ఎన్ని బాధలు పెట్టినా భరిస్తూ 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 వచ్చాక ఒక్కసారి అన్ని భరించినా కూడా ఏదో నా సంసారం బాగుపడుతుంది, నా కుటుంబం బాగు, ఒకేసారి కట్నం వేధింపులు ఉన్నా భరించింది పాపం. ఒక్కసారి అమ్మాయి క్యారెక్టర్ డిగ్రేడ్ చేసేసరికి ఏం చేస్తారు చెప్పండి. అయితే అక్కడ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు చెప్పిన విశేషాలు ఏంటంటే, నువ్వు జాబ్ చేస్తావు కదా, ఎప్పుడు నిన్నెవరు ప్రపోజ్ చేయలేదా, నీకెవరు నచ్చలేదా అని తరచూ అడిగేవాడంట ఆ పిల్లలు. అచ్చా, అలా అడిగేవాడు. ఆమె ఎందుకు ఇట్లా అడుగుతున్నాడు ఏంటిది అని చెప్పేసి, థ్యాంక్ గాడ్ దేవుడి దయ వల్ల కన్సీవ్ అయ్యాను కదా, ఉద్యోగం మానేసానని ఇంట్లో కూర్చున్నా. సరే ఇంట్లో కూర్చున్నావు, పిల్లోడు పుట్టాకైనా వదలలేదు కదా నువ్వు. అదే కదా. అంటే ఇప్పుడు ఆ అబ్బాయి క్యారెక్టర్ కరెక్ట్ కాదండి. ఇప్పుడు ఆ అబ్బాయికి డబ్బులు పిచ్చి ఉంది, అనుమానం పిచ్చి ఉంది. అంటే ఒక మనిషిని ఒక రిలేషన్ లో ఏముంటారండి అంటే, ఒక మనిషి బాధపడుతుంటే వీళ్ళు సంతోషపడుతుంటారు. ఇప్పుడు ఒకరు నవ్వుకుంటూ ఉన్నారు అనుకోండి, ఒకరు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నా మీరు నవ్వుకుంటుంటే వాళ్ళ మధ్యలో పుల్లలు పెట్టడానికి 100 మంది ప్రయత్నాలు చేస్తారు. అంటే ఇప్పుడు భార్య ఎంత బాధ పెట్టినా ఆమె అడ్జస్ట్ అయిపోయి వాడిని ఇంకా మొగుడిని బాగా చూసుకునేసరికి వాడి ఈగోయిజం ఇంకా దెబ్బతింది, ఇంకా నన్ను ఇది ఉండలేదు అని ఏదో ఒక మాట ఆమెకి హట్టింగ్ లాగా మాట్లాడుకుంటూ వేధింపులు అయితే చేశాడండి. అది ఇప్పుడు ఇవన్నీ అదే అండి పాయింట్. మన దరిద్రాలు ఏమంటే, ఇప్పుడు అమ్మాయిల బాధ అందరని కాదు, కొద్ది మంది అమ్మాయిలకి, ఇప్పుడు ఇట్లాంటి అబ్బాయిలకి ఏమంటే, ఇప్పుడు తల్లిదండ్రులకు వచ్చి చెప్పినా భర్తనే కదమ్మా అడ్జస్ట్ అయిపో అంటారు. సిల్లివే చాలా పెయిన్ఫుల్ ఉంటాయి, బట్ సిల్లివి ఎదుటోడిగా సిల్లిగా ఉంటాయి. మీరు ఎదుటి వాళ్ళకి చెప్పినా వాళ్ళు ఏమంటారంటే, మీ విషయాలు కదమ్మా మీరే సర్దుకుపోవాలి, అది మీరే చూసుకోవాలి, మీరు ఒకరితో ఒకరు మాట్లాడకుండా వదిలేస్తారు. ఉచిత సలహాలు ఇవ్వడం చాలా కానీ ఆ కాపురం నిలబెట్టడం కదా కష్టం. సో ఏదేమైనా ఈ అమ్మాయి చావుకైతే ప్రత్యక్షంగా పరోక్షంగా కారణం వాళ్ళే. గృహహింస చట్టం కింద కేసులు అయితే పెట్టారు, మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరి పేర్లు అయితే అందులో పెట్టారు. నెక్స్ట్ ఏంటనేది వీళ్ళ పెట్టే సాక్ష్యాలు వాటి పట్ల యాక్సెప్ట్ చేశారు. ఆ అమ్మాయి ఒంటి మీద థ్యాంక్ గాడ్ గాయాలు అయితే ఏం లేవు. ఏమో మరి వీడు ఇంకా అలా కూడా ఏమన్నా అంటే ఈ అబ్బాయి కొట్టే రకం కాదండి, మనస్సుని బాధ పెట్టే రకం. అంటే ఇప్పుడు దెబ్బ తగిలితే శరీరం 2-3 రోజులు బాధ ఉంటది, కొన్ని మాటలు మనసుకు తగిలితే అది మనం చచ్చిపోయే వరకు ఆ బాధను తీసుకోలేము. దెబ్బ తగిలితే ఒక రోజు బాధ, ఇప్పుడు నన్ను ఒక వర్డ్ అన్నారు అనుకో, నాకు జీవితాంతం సోన్స్ పర్సన్ నాకు ఈ వర్డ్ అన్నాడని నాకు గుర్తుకుంటది. ఒక దెబ్బ తగిలితే పెయిన్ ఉన్నంత వరకే నొప్పి ఉంటది. మాటలు చాలా ప్రమాదం అండి. మాటలు నాలుక 2 అంచుల ఖడ్గం. అంటే నాలుక మాట్లాడి ఒక మనిషిని చంపేయచ్చు, మనం మాట్లాడి ఒక మనిషిని బతికియచ్చు. నాలుక మనం అనే మాటలు కూడా చాలా డేంజర్ ఉంటాయండి. ఆ అమ్మాయిని మానసికంగా చాలా వేధింపులు చేసినట్లున్నాడు. ఎందుకంటే వితౌట్ ప్రూఫ్ కదా అవి. ఆమె వచ్చి ఏం చెప్పలేదు, వితౌట్ ప్రూఫ్ టార్చర్ అది. ఇప్పుడు అది ఇంకా ఆమెకి ఎట్లా న్యాయం జరుగుతుందో ఇంకా అది చూడాలి. ఇంకా థ్యాంక్ యూ సో మచ్.